ఆగని గళం ప్రజాబలం AR5 న్యూస్ కి స్వాగతం. కడప జిల్లా బి కోడూరు మండలం రాజుపాలెం హరిజనవాడలో మండల టీడీపీ అధ్యక్షుడు ఓ రామచంద్ర రెడ్డి ఆధ్వర్యంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనే కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర రైతు విభాగ సెక్రటరీ ఓపుల్ రెడ్డి రమణారెడ్డి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇందులో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో నందు గల పథకాలు ప్రజలకు వివరించడం జరిగింది. ప్రతి ఇంటికి వెళ్లి అక్క చెల్లమ్మలను ప్రజలను కలిసి చంద్రబాబు నాయుడు ప్రకటించిన మేనిఫెస్టోను మహాశక్తి పథకం గురించి వివరించడం జరిగింది. కుటుంబానికి సంవత్సరానికి 3 సిలిండర్లు, మహిళలకు జిల్లాలో ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం, చదువుకునే పిల్లలకు ఒక్కొక్కరికి 15,000 రూపాయలు, నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు, మహిళలకు నెలకు 1,500, రైతులకు సంవత్సరానికి 20,000 తదితర పథకాలు ప్రచారం చేశారు. ఇంతకుముందు రాజుపాలెం హరిజనవాడలో వైసీపీకి చెందిన 6వ వార్డు మెంబర్ ముండెల్లి గురమ్మ, గురుమూర్తి రాష్ట్ర రైతు విభాగ సెక్రటరీ ఓబుల్ రెడ్డి రమణారెడ్డి ఆధ్వర్యంలో టీడీపీలోకి చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు రామచంద్రరెడ్డి, రాష్ట్ర రైతు విభాగ సెక్రటరీ ఓ రమణారెడ్డి, ముండెల్లి సర్పంచ్ ముండెల్లి గురయ్య, రామమోహన్ రెడ్డి, నరసింహారెడ్డి, ఎం కేశవయ్య, బాలరెడ్డి, దుగ్గిరెడ్డి, రామసుబ్బారెడ్డి, పవన్ తదితరులు పాల్గొన్నారు. కడప అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ హృదయనాథ్, AR5 కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎం రామచంద్రయ్య. కార్డు పంపించారు. ఇది పాంప్లెట్స్ ఎంత డబ్బు వస్తుంది ఆడవాళ్ళందరూ ఆడవాళ్ళకు 1,500, నెలకు 1,500. ఈ కాగితం ఎందుకు ఇచ్చానంటే అమ్మా, బస్సులో ఆడవాళ్ళకు ఫ్రీ, 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ. మీ పిల్లల బల్లే పంపించే, ఒక పిల్ల పంపించే 15,000, ఇద్దరిని పంపించే 30,000, మీకు 1,500 లెక్క నెలకు ఆడవాళ్ళకు. ఓట్లు వేసేళ్ళు కూడా ఎందుకంటే బస్సులో మీ ఆడవాళ్ళందరూ ఫ్రీ. కిలోనికి 3,000 రూపాయలు వస్తుంది. ఇంకో కార్డు ఏది నీట్గా వచ్చింది, నీకనే పెట్టుకోవాలి. నడిచిమాడి సరిపోతానే. రైట్ అభిష్వా ఓకేరా రైట్ రమ్మను బండిరా. రోజు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా రాజుపాలెం హరిజనవాడలో ప్రతి ఇంటికి తిరిగి ప్రతి మహిళకు చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే మహిళలకు ఆర్టీసీ బస్సులు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. అట్నే ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ. అట్లనే 18 సంవత్సరాలు నిన్న ప్రతి మహిళకు 1,500 రూపాయలు ఇంటింటికి అంటే ప్రతి మహిళకు ఇవ్వడం జరుగుతూ ఉంది. అట్లనే అన్నదాత పథకం కింద ప్రతి రైతుకు 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో హరిజనులకు రేషన్ కార్డులు కానీ, పెన్షన్లు కానీ, ఇంకా ఈ డ్రైనేజీ సమస్యలు కానీ, రోడ్లు కానీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన 100 రోజుల లోపలనే అన్ని చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా మీ అందరికి సవినయంగా తెలియజేస్తున్నాను. కోడూరు మండలంలో గత 5 రోజుల నుంచి రోజు ఒక పంచాయతీ చొప్పున మేము బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ ఈ మండలంలో తిరుగుతూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మున్నెల్లి పంచాయతీ 126వ బూత్లో మేము ప్రచారం చేయడం జరిగింది. ఈ ప్రచారం ఇంకా ఉధృతిగా చేసి విజయమ్మ గారి, నితీష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ బి కోడూరు మండలంలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసి ఈ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనే దాని విషయంలో మా రమణారెడ్డి చెప్పినట్టు ప్రతి ఆడ మనిషికి 1,500, ప్రతి ఆడ మనిషి ఏ బస్సులో పోయినా ఫ్రీ, 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ. చదువుకునే పిల్లలు ఒకరు కానీ, ఇద్దరు కానీ, ముగ్గురు కానీ ఉన్నా కూడా ఒక మనిషికి 15,000, రైతు భరోసా కింద 20,000,
ఇవన్నీ ఇచ్చేదానికి ప్రతి ఇంటికి నీటి కొలాయి కనెక్షన్ కూడా ఇచ్చేదానికి అన్నిటికి కూడా హామీలు ఇచ్చి ఈరోజు మేము ఒక బాండ్ రూపంలో ఇచ్చాను పత్రం, పాంప్లెట్స్ కాదు మేము ఇచ్చింది. ఈరోజు ఒక బాండు, దాంట్లో మేము సంతకం పెట్టి ఇవ్వాలా. సంతకం పెట్టి ఇచ్చిన బాండు, ఆ బాండులో మీ ఇంటికి ఏమేమి పథకాలు వచ్చాయి, ఏమేమి అర్హులు ఉన్నారు, ఆ పథకం గవర్నమెంట్ వచ్చాని అమలు చేసేదానికి తెలుగుదేశం పార్టీ విజయమ్మ గారి రితీష్ రెడ్డి గారి నాయకత్వంలో బీకోడూరు మండలంలో చేయడానికి మేము సిద్ధంగా అన్ని విధాల కార్యకర్తలందరినీ కలుపుకొని ఈ కార్యక్రమం జయప్రదం చేయడం జరిగింది. భవిష్యత్తు గ్యారంటీలో మన రాజుపాలెం జనవాడలో 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ, బస్సు ఫ్రీ, ప్రతి ఒక్కటి చేర్చామని తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తక్షణంలోనే ప్రతి ఒక్కటి చేర్చామని కోరుకుంటున్నాం. తెలుగుదేశం